తీర్పు తీర్చే విషయంలో నిరత్తరుడవై ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఏదో కొత్తగా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అర్థమైతే అర్థం చేసుకోండి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులతో పట్టుకోవాలి కాబట్టి మైక్ కింద పడుతున్నాను, గట్టిగా మాట్లాడతా. ఓకే, సరే. ఇప్పుడు రెండు పేపర్లు ఉన్నాయండి. ఏమైనా కనపడుతుందా? దీంట్లో ఒకటి ఉంది, వెనకాల కాదు, వెనకాల ఉంది. అది ఆ వెనకాల నేను చెప్తా తర్వాత. ఇప్పుడు ఈ రెండు పేపర్లు ఉన్నాయండి, ఏం కనిపించట్లే, కానీ దాంట్లో ఒకటి మార్క్ ఉంది. ఒకటి మార్క్ ఉంది, మీకు కనిపించదేమో. ఒక మార్క్ ఉంది, ఒక చిన్న డాట్ ఉంది, అందులో కనపడుతుందా? ఆ వెనకాడిది గమనించొద్దండి, వెనకది కనిపించలేదు కదా, కనిపిస్తలేదు కదా, డాట్ కనిపిస్తలేదు కదా. ఇది సపరేట్ వ్యక్తి, ఇది సపరేట్ వ్యక్తి. చూడటానికి ఇద్దరు ఏమి కనపట్ల, ఒకరిలో ఒకరికి ఏం కనపట్ల. ఇతనిలో ఉన్న తప్పు ఇతను కనపట్ల, ఇతనిలో ఉన్న తప్పు ఇతను కనపట్ల. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతనికి ఒక చిన్న డాట్ కనపడింది. ఇతనిలో ఒక డాట్ కనపడింది. ఆ డాట్ నాకు కనపడుతుంది, మీకు కనపట్లే. అది పెట్టాను నేను, అది ఇతనికి కనపడింది. ఆ డాట్ను చూసి ఇంత గజిబిజి ఉన్న ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ డాట్ను చూస్తున్నాడు. ఇంత గజిబిజి ఉంది ఈయన జీవితం. ఇప్పుడు చదువుకున్న ప్రకారంగా మీకు తీర్పు తీర్చబడదు అనే మాటను బట్టి, నీవు నిరుత్తరుడై ఉన్నావు అన్న దాన్ని బట్టి, దీంట్లో ఇంత గజిబిజి ఉంది ఈయనది. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయనకి ఆ డాట్ చూసి, అరే నువ్వు ఇట్లున్నావురా, అరే నీది ఇదిరా పరిస్థితి, నువ్వు ఇదిరా పరిస్థితి అంటున్నాడు. తర్వాత ఇతను ఉన్నాడు కదా, ఇతనిలో ఒక డాట్ ఉంది, కానీ ఇతనిలో ఒక డాట్ కనపడుతుంది. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇంత గజిబిజి ఉన్న ఈయన మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఎవరికైనా ఈ గజిబిజి జీవితం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గజిబిజి జీవితాలు ఉంటాయి. ఉండవా? యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత నేను చెప్పట్లే, ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత ఏమైతే తెలిసిన, అతి వినయము అతి మంచి వచ్చేసి మనలోకి ఈ డాట్, చిన్న డాట్ ఉంటుంది, ఆ చిన్న డాట్ కనపడుతుంటుంది అందరూ. నాలో ఇప్పుడు నా రెండు కన్నులే మిమ్మల్ని చూస్తున్నాయి. సుమారుగా 100 కన్నులు నాకు రెండు కన్నులు చూస్తున్నాయి. కానీ 100 కన్నులు నన్ను ఏం చేస్తున్నాయి? కళ్ళు మూసుకుని ఉన్నారు మీరు, నన్ను చూడట్లే. మరి చెప్పండి, నేను మిమ్మల్ని రెండు కళ్ళతోనే మిమ్మల్ని చూస్తుంటే మీ 100 కళ్ళు నన్ను చూడట్లే. మరి ఒకరికొకరు ఎలా ఉండాలి? మనం తీర్పు తీర్చుకోకూడదు. అది చెప్తున్నారు దేవుడు. ఈ అంత్య దినాల్లో ఏమైపోతుంది తెలుసా? ప్రతి ఒక్క చోట ఎక్కడ చూసినా వెలి చూపుతో తీర్పు తీరుస్తున్నారే తప్ప. ఇప్పుడు ఒక విషయం చెప్తా, సరే. ఇందులో ఒక వ్యక్తి నేను, ఇది నేను ఇలా ఉన్నాను అనుకున్నాను, కానీ వెనకాల మాత్రం ఇది అనుకోండి కాసేపు. ఈ ఒక్కదాన్ని పట్టుకొని ఇప్పుడు అన్న ఎజ్రా ఒక తప్పు దొరికింది కదా, ఎజ్రా వెనకాల వెళ్ళిపోదాము, డ్యూటీకి వెళ్తే డ్యూటీకి, షాపింగ్కి వెళ్తే షాపింగ్కి, అక్కడికి వెళ్తే వస్తారా? ఎందుకంటే గజిబిజి జీవితం కనపడాలి కదా. మరి ఒక డాటే కనపడుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రియమైన వాళ్ళ, తీర్పు తీర్చేటప్పుడు తీర్పు తీర్చాలనుకున్న వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా? ఈ డాట్ కూడా ఉండకూడదు, అందులో డాట్ కూడా ఉండకూడదు. సంఘం అనేది మడతయను, మచ్చయను, కలంకమైన మరి అట్టిది ఏదైనా ఉండకుండా ఉంటే నువ్వు మాట్లాడు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ఓరి నీ ఒక్కటే నేను చూపిస్తాను మీ అందరికి, నాకేమో 3, ఇది ఒకటి 4, నీలో ఏం లేదురా, నువ్వు నిరుత్తరుడు అయినావు అని చెప్తుంది ఇది. అంతే కదా. ఇట్లా అంటే ఏమన్నమాట అర్థం? ఇట్లా అంటే లిఫ్ట్ అడుగుతారు, ఇట్లా అంటే థమ్స్అప్ అంటారు, ఇలా అంటే అర్థం చెప్పండి తల్లే. ఇప్పుడు ఇట్లా అంటే లిఫ్ట్, ఇలా అంటే థమ్స్అప్, ఇలా అంటే నిరుత్తరుడు అయిపోయినావు నువ్వు, నీలో ఏమీ లేదు, వేస్ట్ క్యాండిడేట్. మాట ఒకటి ఉంది నీలో, వేస్ట్ క్యాండిడేట్. ఇట్లా కదా అనేది. వాటిలో ఏముంది, అంతా వేస్ట్ ఇట్లా అంటారు కదా. అంటారా? ఎక్కువ శాతం ఇది చూపిస్తారు.
మరి నిరుత్తరుడుగా ఉండి మనమే